మీరు పోండి అని చెప్పదా స్వామి. అవుతుందిలే నేను మాకు మోసం చేసినాడు నా బిడ్డవాయ. మేము ఎట్లా భూములైనా మీద పిచ్చి బతికించుకుందాం నా బిడ్డ. ఫస్ట్ కాను స్వామి. అవుతుందిలే అన్నాడు తండ్రి. పోండి మీరని ఓ రాజు కూడా చెప్పరా స్వామి. అవుతుంది అని చెప్పేసి లాస్ట్ మాకు పెళ్ళి సంవత్సరం కూడా కాల పాప గట్టిగా అయిపోయింది అన్నాడా. గట్టిగా అయిపోయింది అన్నాడా. గట్టిగా అయిపోతే మాకు చెప్పాలి అక్కడ వెళ్ళిపోయాడు స్వామి. కడుపు గట్టయింది అంటాడు కానీ పోండి అన్నాడా స్వామి నాకు నా బిడ్డను. పోండి అయింది బెంగళూరుకైనా చదివింది స్వామి నా బిడ్డను. సార్ కడుపు గట్టిగా అయింది 4 రోజులు చెప్పిన కడుపు గట్టిగా అయితే మాకు డౌట్ వచ్చేసింది. డౌట్ వచ్చినప్పుడు అక్కడ వెళ్ళిపోయాడు చెప్పొచ్చు కదా. కడుపు గట్టి అయిపోయిందని మాకు డౌట్ వచ్చేసింది. అంటాడు పోతాడు. గట్టి ఉంది అంటాడు పోతాడు స్వామి. గట్టి ఉంది అంటాడు కడుపు మళ్ళీ వెళ్ళిపోతాడు. మీరు వెళ్ళిపోండి అంటే మేము పోయి ఆటగా పోయి చూపించుకుందాం తల్లి సత్యాన్ని చెప్తాడు. 9 రోజులు అయింది. 19వ తేదీ బాగుందిలే బిడ్డ తల్లి బాగుంది. బిడ్డ తల్లి బాగుంది అన్నాడు. రోజు చూసిపోతాండి బాగుందిలే అని చెప్పినాడు సార్. రోజు పద్దనీడి మాటలా మళ్ళా కానిపోయింది. బిడ్డ పోతే వాళ్ళే నా బిడ్డ బాగుంటే మళ్ళా పుడతారులే అనుకునే స్వామి. నేను మాత్రము మళ్ళా నిమిషానికి నీ బిడ్డ తండ్రి అయిపోయి చెప్పినాడు స్వామి. వాకిలు వేసుకున్నారు లోపల మమ్మల్ని ఎవరు రానిలా. బిడ్డ చనిపోయింది అన్నాడు. బిడ్డ పోతే వాళ్ళే నా బిడ్డ బాగుంటే చాలే అనుకున్నా స్వామి. మళ్ళా పుడతారులే అనుకున్నా. తల్లి చచ్చిపోయిందని మళ్ళీ చెప్పినాడు స్వామి. పొద్దునే స్వామి పొద్దునే 7కో 8కో బలంతంగా ఎట్లా తీసినావు బిడ్డను. 5 కేజీలు బిడ్డ బలంతంగా ఎట్లా చేస్తావు. ఎవరు లోపలికి రానికుండా బిడ్డ చనిపోయింది ఇట్లా చేయాల కడుపు చిదిరిం చేయాల. బలంతంతో తీసేసినావు. బలంతం తీస్తే తల్లి ప్రాణం వెళ్ళిపోయింది. మళ్ళీ చెట్టు వచ్చిందని చెప్పినావు. మళ్ళా చెప్పు వచ్చిందని చెప్తాడు. మళ్ళీ స్పిడ్స్ వచ్చిపోయింది నీ బిడ్డ అంటాడు స్వామి. వచ్చిండేది లేదు. ఆరోగ్యంగా బాగుంది. ఆరోగ్యం బాగుండేది. బాగా స్టాండ్ గా ఉండేది బిడ్డ కూడా. బిడ్డ బాగా స్ట్రాంగ్ గా ఉన్నాయి సార్. బిడ్డకి ఇద్దరు బలంగా బాగున్నారు. అంత వెయిట్ ఉండే వాళ్ళని నార్మల్ డెలివరీ చేసే కష్టము. సిజరీన్ చేసి తీసేస్తుంటే తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండే వాళ్ళు. ఇప్పుడు వెయిట్ ఎక్కువ ఉండే బిడ్డని ఫోర్స్ గా లాగి సిజరీన్ నార్మల్ డెలివరీ చేయాలంటే అవుతుందా. ఉన్నారు అక్కడికి వీళ్ళు చూపించుకున్నాం సార్. నెల చెకప్ అన్ని ఇక్కడే జరిగినాయి. అందుకు డెలివరీ కూడా వచ్చినాం సార్. 2010లో మా పాపని చెప్పి నష్టపరిహారం ఎంతైనా కట్టిస్తానంటాడు. 10 లక్షలు కట్టిస్తానంటాడు. సెటిల్మెంట్ అంటాడు. 3 పీస్తాడు. మళ్ళీ ఇది మధ్యలోకి రాడు. వీళ్ళను ఎట్లా తిరిగి హాస్పిటల్ మూపిస్తే నేనే కలిసిన ఒక 50,000 ఖర్చు పెట్టైనా రెడీ చేస్తాం మీకోసం. మీరు ఎంతకైనా సహకారం ఇస్తాం మీకోసం. మా బిడ్డలు కదా ఇంకా 10-15 మంది బిడ్డలు వాళ్ళు కూడా స్థితిలో కూడా ఉన్నాయి నా దగ్గర. పిలిపిమంటే పిలిపిస్తా కావాలంటే. ఎంత బాగుంటే మా పాపను ఒక్క రోజులో ట్రీట్మెంట్ చేసి ఈ పాపే మాకు ఈ పాపని చంపే. ఇప్పుడు మేము అనుకుంటే మాకు ఈ పాపే మాకు స్టార్ అంతా. ఈ పాపతో మేము అంత పైకి వచ్చింది. అసలు నాకు తినకూడదు. ఈ పాప పుట్టినాక నాకు స్టార్ వచ్చింది. ఇతను చంపేసింది ఇతనే. ఎవరికైనా సిద్ధం. ఇతను చాలా నీతుడు అభిమంతుడు. లెక్క కావాలంటే పీ తింటారు వీళ్ళు. వీళ్ళ నాయన దొంగ సర్టిఫికెట్లు అని చెప్పి మా వాళ్ళు దొంగ సర్టిఫికెట్ చేసుకుంటారు. నేను పని చేసుకుంటారు. ఎందుకు కడుపుకూడదని చెప్పి ఆయన చెప్పినాడు సత్రంలో. ఏడాది చెప్పమన్నా నేను వచ్చి చెప్తాను. నేను వీళ్ళకేడ నిజం సర్టిఫికెట్లు లేవు. ఏడా వీళ్ళకేడ అంతే ఫేక్ సర్టిఫికెట్లే. వాళ్ళ ఆయన చెప్పినాడు కావాలంటే. ఇప్పుడు చనిపోయి 2015లో మా పాప చనిపోయింది. అది అడ్మిట్ 3 రోజులు పెట్టుకున్నాడు. 3 రోజులు పెట్టుకున్నాడు. మలవతలో చైన్ ఎత్తేసినాడు. పొద్దున 5 సార్లు చేసిన 11 నుంచి 12, 1 గంట, 2 గంటలప్పుడు, 4 గంటలప్పుడు, 5 గంటలు మళ్ళీ మందుల దగ్గర పోతే సార్ వెళ్ళి సార్ పాప అని చెప్పినాడు. అతను వీటికి గట్టికొస్తే నాకే సంబంధం అంటాడు. ఇతను హిమబిందు. ఆ పేరు హిమబిందు.